కేజీహెచ్లో జన్మదిన ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్న కేంద్రం ఆవరణలో ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసేలా విశాఖ జిల్లా ఉన్నతాధికారులకు వివిధ సిఫార్సులు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇటీవల ఆసుపత్రి ఉన్నతాధికారులు ప్రసూతి వార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనన ధృవీకరణ పత్రాల జారీ కేంద్రాన్ని హాస్పిటల్ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం సూపరింటెండెంట్ ఛాంబర్ పక్కన గల సమావేశ మందిరంలో వీరితో సీతారాం సమీక్షా సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులకు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తుల స్వీకరణ, తప్పప్పులు సరిచేసే కేంద్రం, ధృవీకరణ పత్రాలను 24 గంటల్లోగా అందజేయాలన్న లక్ష్యాన్ని చేరువ కావడం ఉత్తరాంధ్ర బాలల విజయమని సీతారాం అన్నారు. జనవరి నెలలో కేజీహెచ్ని సందర్శించడం జరిగింది. నా సహచర సభ్యులైనటువంటి పద్మావతి గారు కానివ్వండి, ఆదిలక్ష్మి గారు కానివ్వండి, నేను సమీక్ష చేయడం జరిగింది. ఆ సమీక్షలో బర్త్ సర్టిఫికేట్ ఇచ్చే దాంట్లో కొన్ని తప్పులు దొరుకుతున్నాయని, అలాగే కొంత ఆలస్యం కూడా అవుతుందని చెప్పని చైల్డ్ రైట్స్ కమిషన్కి అందుతున్న ఫిర్యాదులకు అనుగుణంగా ఆ సమీక్షలో కూలంకషంగా చర్చించడం జరిగింది. ఆ చర్చలో హెచ్ఓడి గారు గైనకాలజీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ అలాగే హెచ్ఓడి గారు కానీ సారథ్యంలో, అలాగే ఏఓ గారు కానివ్వండి, సిఎస్ఆర్ఎంఓ గారు కానివ్వండి, సూపరింటెండెంట్ గారు కానివ్వండి, వీళ్ళందరి సారథ్యంలో కానీ ఆ రోజు చైల్డ్ రైట్స్ కమిషన్ కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో చైల్డ్ రైట్స్ కమిషన్ ఒక విషయం కూడా గమనించింది. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చే కౌంటర్ ఒక దగ్గర ఉంటే ఆ సర్టిఫికేట్లో వచ్చిన తప్పులు, దొర్లిన తప్పులు సరిదిద్దడానికి కౌంటర్ వేరే దగ్గర ఏర్పాటు చేయడం, ఆ ఏర్పాటు చేసిన కౌంటర్ తాలూకు వివరాలు కానివ్వండి, అది ఎక్కడ ఏర్పాటు చేశారని తాలూకా విషయాన్ని కానీ సందిగ్ధంలోని తల్లిదండ్రులు పిల్లలు ఉండడం వల్ల మేము గ్రహించడం జరిగింది. అలాగే ఏదైతే సర్టిఫికేట్ తప్పులు దొరుకుతున్నాయో దాంట్లోనే ఆధార్ కార్డు సంబంధించిన అంశం కానివ్వండి, ఇతర అంశాలు కానీ ప్రస్ఫుటంగా గమనించిన తర్వాత ఈ 3 కౌంటర్లకు సంబంధించిన అంశాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందులో కరెక్షన్కి వెళ్ళే తాలూకా విధానం సంబంధించిన సెక్షన్ కానివ్వండి, లేదంటే సర్టిఫికేట్ ఇష్యూ చేసే కౌంటర్ కానివ్వండి, లేదంటే ఫిర్యాదులు సేకరించే కౌంటర్ కానివ్వండి, అన్నీ ఒకే దగ్గర ఉండాలని చెప్పేసి కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో దాన్ని ఏదైతే కమిషన్ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఓపెన్ కూడా చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ మధ్య కమిషన్ మళ్ళీ గమనించిన తర్వాత ఒక అంశాన్ని కూడా తీసుకుని రావడం జరుగుతుంది. 24 గంటల్లో తల్లిదండ్రులకి అవేర్నెస్ కల్పించండి. కారణం ఏంటంటే తల్లి తాలూకా సర్టిఫికేట్లు కానీ, ఆధార్ కార్డులు కానివ్వండి, లేదంటే ధృవీకరణ దాంట్లో బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి, ఏవైతే ప్రస్ఫుటంగా స్పష్టంగా ఉంటాయో ఆయా సంబంధిత కాపీలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఆ పిల్లల తాలూకా బర్త్ సర్టిఫికేట్లో చెప్పి ఎంటర్ చేయమని చెప్పి స్పష్టం చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వీళ్ళు కూడా చర్యలు చెప్పడం అయితే జరుగుతుంది. కానీ మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలనుకున్నట్లయితే ఇప్పుడు ఈరోజు జరిగిన తాలూకు సమీక్ష సమావేశంలో పలు అంశాలు అయితే